సింహరాశి వారికి ఒకవైపు అష్టమ శని సంచార స్థితి, అర్ధాష్టమ బుధ శుక్ర సంచార స్థితి, పంచమ స్థానంలో ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి కాల సమయంలో చతుర్గ్రహ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలా తొలగించుకోవాలి, ఎలా ఐశ్వర్యాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మకా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, అర్ధాష్టమ బుధ శుక్ర సంచార స్థితి, సంతాన స్థానంలో రవి కుజ సంచార స్థితి ఉన్నప్పుడు నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, చదువులు, అభివృద్ధి, ప్రమోషన్స్, ఏదైతే కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించగలగాలి. సప్తమంలో రాహు ఉన్నప్పుడు ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వారందరూ కూడా ఓర్పు, నేర్పు, సహనము అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అష్టమంలో ఆయుస్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం, ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతున్న కాల సమయంలో రాశాధిపతి సంతాన స్థానంలో ఉండడం, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రకారకుడు శుక్రుడు సంతాన స్థానంలో ఉండడం వలన గ్రహ సంచార స్థితి పెద్దగా అనుకూలంగా లేదు. కనుక ఆదివారం పూట తప్పక సూర్య నమస్కారం, మంగళవారం పూట కాళభైరవ స్వామి కూష్మాండ దీపము, బుధవారం శ్రీ హరిహరసుతుడైన అయ్యప్ప స్వామివారి యొక్క దర్శనం, విఘ్నేశ్వర స్వామివారి యొక్క దేవాలయ ప్రదక్షిణ చేసినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అష్టమంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు జలరాశిలో ఉన్నప్పుడు నీటితో, నిప్పుతో, యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కనుక ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతున్నటువంటి కాల సమయంలో వీలైనంత వరకు సమయపాలన, సమయస్ఫూర్తి, వివాదాలకు దూరంగా ఉండడం, మితిమీరినటువంటి వేగంతో వెళ్ళకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి లాభస్థానంలో తిరోగమనంలో మరి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. కనుక ధనపరమైనటువంటి ఐశ్వర్యం మీరు పొందబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగాలుగా ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, ప్రైవేట్ సెక్టార్లో ఉండబడిన వారందరికీ ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం